అమెరికా, రష్యా వరల్డ్ సూపర్ పవర్స్, అగ్రరాజ్యాలు. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వీళ్ళకి తిరుగుండదు. అలాగే వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు కూడా చాలా చాలా పవర్ఫుల్. సో ఇందులో మనము ఇంకొకలాగా ఆలోచించడానికి ఉండదండి. ఎందుకంటే మీకు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం ఎక్కడ చూసినా కూడా మీకు యుఎస్ఎస్ఆర్, సోవియత్ యూనియన్, అమెరికా మీకు బాగా పవర్ఫుల్ కంట్రీస్. సో ఇప్పుడు ఏమైందంటే మీకు మోదీ గారు మొన్న అమెరికా వెళ్ళారు. సో ఇక్కడ అమెరికా వాడి ఓవర్ యాక్షన్, అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడో పాతకాలపు భారతదేశము, సో మనం ఏం చెప్తే అదే వింటారు, సో ఇలాగ ఆలోచించుకొని అడ్డదిడ్డంగా మాట్లాడడం. ఇప్పుడు రష్యా వాళ్ళని చూశారనుకోండి, మొన్న ఎయిరో ఇండియా 2025 మీకు ఎయిర్ పవర్కి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్. సో ఇందులో మొన్న వీడియోలో మాట్లాడాం. సుఖాయ్ 57 రష్యా యొక్క 5th జనరేషన్ స్టెల్త్ విమానం, అద్భుతం. సో ఈ విమానముతో పాటు ఒక 80 అడుగుల దూరములో అమెరికా యొక్క F-35 లైటనింగ్ విమానము కూడా అక్కడ కనిపించడం. సో మీకు ఒక ఫేస్ ఆఫ్, రష్యా అమెరికా ఫేస్ ఆఫ్ అని చెప్పాలి. సో ఇప్పుడు మోదీ గారు వెళ్ళారు కదా, డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, మేము భారత్తో డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవాలనుకుంటున్నాము, మా మిలిటరీ సేల్స్ను ఇంకా కూడా ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఇలా చూసినప్పుడు F-35 కొన్ని దేశాలకు మాత్రమే మేము ఇస్తాము, ఇవాళ భారత్కు ఆఫర్ చేస్తున్నాము. సో మరి మోదీ గారా మజాకా అని చెప్పి మాట్లాడతాం. ఇలాంటి డొనాల్డ్ ట్రంప్లను ఎంతమందిని ఈయన చూస్తుంటారు. ఈయనేంటి మేకా గురించి మాట్లాడారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో మేక్ ఇండియా గ్రేట్ అగైన్. సో మనము కలిస్తే ఒక మెగా కూటమి అనేది తయారవుతుంది. చాలా గొప్పగా మోదీ గారు మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ అలా బిత్తరపోయి చూస్తున్నారు. సో ఇన్ని మాట్లాడిన వ్యక్తికి ఈ ట్రంప్ ఇస్తున్న ఈ ఆఫర్ F-35 గురించి తెలియదా? మీకు బ్లూంబర్గ్లో చదివారు అనుకోండి, దీని యొక్క రిలయబిలిటీ, సెక్యూరిటీ, అలాగే కాస్ట్. మీకు అమెరికా యొక్క మిత్ర దేశాలు, అమెరికా వాడు ఎవరితో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయడండి, వాడికి అన్ని వ్యాపారమే. కానీ నా మిత్ర దేశాలు, నా ఎలైస్ అని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడు, మొన్న ఫిన్లాండ్ నాటోలో చేరిన వెంటనే ఇమీడియట్గా F-35 విమానాలు కొనుక్కో, రష్యా వాళ్ళు నీ మీద దాడులు చెయ్యొచ్చు, చకా అమ్మేసుకుంటాడు. సో ఇదే లాంటి ఆలోచనే భారత్తో కుదురుతుందా? మోదీ లాంటి వ్యక్తితో ఇది అవుతుందా? సో మన ఫారిన్ సెక్రటరీ మిస్రీ గారు, సో ఈయన ఇమీడియట్గా ఒక ప్రకటన, ట్రంప్ గారు చెప్పారండి, కానీ F-35 లాంటి విమానాలు కొనాలి అంటే ముందు మీకు అక్కడ బిడ్డింగ్ జరగాలి, ఇవాల్యుయేషన్ ఉంటుంది, తరువాత మనము ప్రోస్ అండ్ కాన్స్ చూడాలి, తరువాత అప్రూవల్స్ కదా, చాలా టైం పడుతుందిలేండి, అప్పుడు చూద్దాము అని సింపుల్గా చెప్పేశాం. అంటే ఇక్కడ అమెరికా వాడు ఒక రకమైన టెస్ట్, వీళ్ళు సుఖాయ్ 57 కొంటారా లేదా F-35 కొంటారా అంటే మనం ఏం చెప్తున్నాము, ఇద్దరి ప్రపోజల్ అనేది మేము హోల్డ్ చేస్తున్నాం. ఎందుకు? మా వద్ద అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు, మేము స్వయంగా తయారు చేస్తున్నప్పుడు, ఎలా చెప్పాలంటే ఇప్పుడు రఫేల్ అన్నామండి, 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు అన్నాం. ఇంతలో ఏమైంది, 5th జనరేషన్ మాట్లాడుతున్నారు. చైనా వాడు J-20 అని అన్నాడు. ఇప్పుడు మనకి 5th జనరేషన్ యుద్ధ విమానాలు కావాలి, మేక్ ఇన్ ఇండియా చేద్దాము, ఇదే కదా ఆమ్కా. ఇంతలోనే రష్యా వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఎప్పుడో కదా తయారయ్యేది, మీరు ఇంకా కూడా అమెరికా వాళ్ళ వద్ద ఇంజిన్ తెచ్చుకోవాలి కదా, 404 ఇంజిన్ తెచ్చుకోవాలి, అప్పుడు కానీ విమానాలు తయారు కావు కదా. అంతలో చైనా వాడు చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతాడు, కాబట్టి సుఖాయ్ 57 కొనుక్కోండి, కొనుక్కోవడము కాదు, మీరు మీ భారత్లోనే తయారు చేసుకోండి, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా మేము చేస్తాము అంటే రష్యా మిత్రదేశము, వీళ్ళు ఇస్తున్న ఆఫర్ని భారత్ ఎప్పుడూ కూడా కాదు అనదు. కానీ ఇవాళ అమెరికాతో కూడా మనకి పని ఉంది కదా. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మా మిలిటరీకి సంబంధించిన చిప్పులు, ఈ చిప్పుల తయారీ అనేది మేము ఇండియాలోనే చేస్తాం, బెంగళూరులోనే ఒక యూనిట్ పెట్టి అక్కడే మా చిప్పులు, అదేంటి మిలిటరీ రహస్యాలు, వాటికి సంబంధించిన చిప్పుల తయారీ అన్నప్పుడు భారత్కి అమెరికా మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో దీన్నే రెసిప్రోకేల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అని అంటారు, అంటే RDP అంటారు.
సో వాళ్ళు ఇంత పెట్టుబడులని భారత్లో పెట్టినప్పుడు మనము కూడా అమెరికాలో కొంత పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు పాత ఇండియా వేరండి, ఇప్పుడు మనము చెప్తున్న న్యూ ఇండియా వేరు. ఇప్పుడు వాడేమన్నాడు, స్ట్రైకర్ లాంటి ఒక ఆయుధం మీ వద్ద ఉండాలి, ఇది మీకు గ్రౌండ్ లెవెల్లో అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రైకర్ అంటే ఏంటి, మీకు ఒక వ్యాన్ అండి, ఈ వ్యాన్లో మీ సైనికులు కూర్చుంటారు, మీకు ఎదురుగుండా ఆర్టిలరీ గన్ ఉంటుంది, ఇది 360 డిగ్రీస్లో తిరుగుతూ ఉంటుంది, మీ శత్రువులు ఎటు నుంచి వచ్చినా కూడా వాళ్ళ మీద మీరు ఫైర్ చేయొచ్చు, మీకు గ్రైనేడ్ బాంబులు పడినా కూడా ఈ వాహనము చెక్కు చెదరదు, అలాంటి స్ట్రైకర్ వాహనము మీరు తీసుకోండి అని అమెరికా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మన వద్ద టాటా లాంటి ఒక కంపెనీ ఉంది, టాటా వాపర్ అంటారు, దీనిని ఆల్రెడీ మనం ఈస్టర్న్ లడాఖ్లో వాడుతున్నాం. అంటే ఇండో టిబేటియన్ బార్డర్ పోలీసు అలాగే సిఆర్పిఎఫ్, సో వీళ్ళందరూ ఆల్రెడీ వాడుతున్నారు. ఈ వాహనాల్లో కూర్చొని లడాక్ వద్ద వీళ్ళు చక్కర్లు కొడుతూ ఉంటారు, గస్తీ కాస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు అంటే మన దగ్గర ఇలాంటి ఆయుధాలు లేవు. ఇవాళ మీకు కంపారిజన్, ఈ స్ట్రైకర్కిను టాటా వాళ్ళ వాపుని చూశారనుకోండి, టాటా వాళ్ళు తయారు చేసిన యుద్ధ వాహనము ఎన్నో రెట్ల అడ్వాన్స్డ్గా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఎన్నో ఆఫ్రికా దేశాల్లో మీరు మా వద్దకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టండి, ఈ వాహనాలు మాకు తయారు చేసి ఇవ్వండి అని టాటా వాళ్ళకి వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు. అంటే మనము న్యూ ఇండియా గురించి మాట్లాడుతున్నామండి. ఇది తెలుసుకోక డొనాల్డ్ ట్రంప్ ఇంకా కూడా వాళ్ళ వద్ద ఏమి ఆయుధాలు ఉంటాయి, మనం ఇస్తే కొనుక్కుంటారులేండి ఖచ్చితంగా. ఇప్పుడు MQ డ్రోన్, ప్రిడేటర్ డ్రోన్ మనం కొన్నాము కదా, ఎందుకు, చాలా అడ్వాన్స్డ్ కాబట్టి కొనాల్సిన అవసరం. అదే మళ్ళీ S-400 అన్నారనుకోండి, వాళ్ళు థాడ్ అనబడే ఒక వెపన్ని మనకు ఆఫర్ చేశారు, కానీ S-400 చాలా అడ్వాన్స్డ్. అలాంటి ఆయుధాలు మన వద్ద లేకపోవడంతో మన వద్ద కూడా ప్రాజెక్ట్ కుషా ఉంది, కానీ అంతవరకు మనం S-400 వాడదాము, కొనుక్కున్నాం కదా. సో మా దేశానికి ఏది బెనిఫిట్టో, మా వద్ద అద్భుతమైన ఆయుధాలు ఉన్నప్పుడు, మేము ఇతర దేశాలకు అమ్ముతున్నప్పుడు, ఇంకా కూడా మీరు ఎప్పుడో 1965 భారత్ అనుకొని ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని మాట్లాడితే, స్వయంగా మీ ఈలాన్ మస్కే చెప్తున్నారు, ఏమండి F-35 ఈ థాడ్ ఇలాంటి పరికరాలు ఎందుకు, వేస్ట్ కదా. రేపు మనం హయ్యెస్ట్ టెక్నాలజీ మాట్లాడుతున్నాం, స్వామ్ డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం, శాటిలైట్ ద్వారా స్పేస్ వార్ఫేర్ ఎలా చేయాలి, ఇది కదా మన ప్లానింగ్. మనం హై లెవెల్లో వార్ఫేర్ గురించి చూస్తున్నప్పుడు ఇలాంటి ఆయుధాలు ఇంతంత డబ్బు ఇదంతా ఎందుకు, వేస్ట్ అని స్వయంగా ఈలాన్ మస్క్ చెప్తున్నప్పుడు మనము వెళ్ళి F-35 మీద ఇంతంత పెట్టుబడులు పెట్టడం అనేది ఎలా చూసుకున్నా కరెక్ట్ కాదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఒక భ్రమలో ఉన్నారు. మోదీ గారితో బాగా మాట్లాడుతున్నాము, క్లోజ్ ఫ్రెండ్షిప్, కాబట్టి మనం చెప్పిన వెంటనే ఆయన F-35 కొనేస్తారు. మనం సింపుల్గా నో, వీఆర్ సారీ, మా క్యాల్కులేషన్స్ మాకు ఉంటాయి, మేము వచ్చాము, మాట్లాడాము, ఏమి చెయ్యాలో చేశాము. తులసి గాబార్డ్తో మా మీటింగ్ అయ్యింది, ఈలాన్ మస్క్ని కలిసాము, సో ఏం చెయ్యాలో మాకు తెలుసు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రపోజల్స్తో, అంటే ఈ సుఖాయి 57 ముందు F-35 నిలబడదని ఇవాళ యుద్ధ నిపుణులు చెప్తున్నప్పుడు, ఇందులో రిలయబిలిటీ లేదు, సెక్యూరిటీ లేదు, కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువ అన్నప్పుడు, అలాంటి ఒక యుద్ధ విమానాన్ని మనము ఎందుకు కొంటాము, కొనము కదా. సో ఈ క్లారిటీ అనేది మనకి ఉండాలి, దాని ప్రకారమే మన యొక్క నిర్ణయాలు ఉండాలి. మోర్ ఓవర్ మనము మన సొంత 5th జనరేషన్ విమానాలను తయారు చేసుకునే పనిలో ఉన్నాము. అవసరమైతే మిత్రుడు రష్యా వాడు సుఖాయి 57 విమానాలు మనకి ఇస్తాడు. సో ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు మీకు అమెరికా వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కొనండి అంటే మనము కొనేస్తామా? సో ఒక్కసారి ఆలోచించి ట్రంప్ యొక్క పిచ్చి ఆలోచనని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.